డ్యూటీ పోలేదురా ఏడు మీ ఆయన ఎక్కడ అప్పు కొడుక వెరీ గుడ్ మమ్మల్ని తీసుకుపోరా ఎప్పుడు పోతున్నావు 1 year పోవా అదేనా మంచి ప్లేస్ కదా ఉత్తరాఖండ్ ఆయన కంటే తప్పేముందిరా అని మీ కొట్టు బిడ్డ కొట్టు అరే కొట్టు అమ్మాయిని ధనూరా ఇంద్రం సతీష్ ఇక్కడ సతీష్ మీ పెద్ద అవసరం సతీష్ పెద్ద అవసరం నమస్కారం వీరేంద్రమ్మ సతీష్ అదే మొత్తం అది మొదటగా నన్ను కన్నాపూర్ గ్రామానికి ఆహ్వానించిన సోదరుడు సతీష్ వకీల్ సాబ్ గారికి, అట్లాగే కన్నాపూర్ గ్రామ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మరి కన్నాపూర్ గ్రామస్తులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మొన్ననే నాకు పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆశీస్సుల మేరకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమింపబడ్డాం 22 వారి ఆశీస్సుల మేరకు, వారి ఆలోచన విధానాన్ని, వారు ఏదైతే మార్గదర్శకం చేసి చెప్తారో, సోదరుడు సతీష్ గారు ఏవైతే సీసీ రోడ్లు కానీ ఇంకో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద వారు మాట్లాడినో అట్టి సమస్యలను మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం గారి దృష్టికి తీసుకుపోవడానికి ఒక వారధిగా ఉంటానని కోరుకుంటూ, నా కన్నాపూర్ గ్రామానికి ఎల్లకాలం నాతో అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున సహాయం చేస్తానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కన్నాపూర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. నాకు ఈ గ్రామం మొదటికెళ్ళి కూడా అత్యంత సన్నిహితమైన గ్రామం చెప్పండి. సతీష్ యువ న్యాయవాది, వాస్తవంగా ఏదైతుందో ఇలా ప్రజా జీవితంలో గతంలో ఎంపీటీసీగా మనం ఎంచుకోవాలని చెప్పని భావించినాం. సరే, అప్పుడు ఏదైతుందో అదృష్టం కలిసి రాలేదు. అయినా కానీ న్యాయవాద వృత్తితో ఏదైతున్నదో ఇలా గ్రామంలో ఎవ్వరికి ఎప్పుడు ఏ ఆపతున్నా కానీ తన అండగా నిలిచి అందరినీ సమస్యల పరిష్కారాన్ని తోడ్పడుతున్న సతీష్ నాకు అత్యంత ఆప్తుడని చెప్పండి. ఇవాళ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇప్పుడు మన గ్రామంలో చేపట్టబడ్డ అభివృద్ధి అంతా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా చేపట్టబడ్డ అభివృద్ధి. ఇప్పుడే మిత్రుడు సతీష్ అన్నట్టు ఏదైతుందో మన గ్రామానికి బీటీ రోడ్ సదుపాయం,
ఇటు నాగనూరు లచ్చకపేట రోడ్డు నుండి కానీ అటు కిష్టంపేట వరకే కానీ గతంలో మనం బస్ సౌకర్యం కూడా వచ్చింది, ఇక్కడికి బస్ నడిచింది అని చెప్పంటున్నాను. సరే మధ్యలో ఏదైతుందో అది నిలిచిపోయింది. అది ఏదైనా కానీ దాన్ని పునః ప్రారంభం చేసుకోవడానికి కొరకు నేను తప్పకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆరంభింపజేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పంటున్నాను. గ్రామంలో అప్పుడు ఉన్న గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం, పాఠశాల భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం, ఏదైనా కానీ చెప్పంటున్నాను. ఇలా మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ఆశించినటువంటి ఒక అభివృద్ధి మనం పొందలేకపోయినాం. ఇలా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైన అభివృద్ధి లభిస్తుందని చెప్పి భావించాను. కానీ దశాబ్ద కాలం ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కేవలం ప్రచార ఆర్పాటాలకు పరిమితమైన తప్ప మరి అభివృద్ధి పట్ల వాళ్ళు ప్రత్యేకంగా చర్యలు చెప్పారు. ఇలా రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో తిరుపతి అన్న, మాజీ సర్పంచ్ తిరుపతి అన్న గారు ఇలా మహిళలకు ఆడబిడ్డలకు ప్రాధాన్యత ఇవ్వాలమ్మా. ఏ కార్యక్రమం కానీ మహిళలు ఆడబిడ్డలకు ప్రధానమని చెప్పండి. కాబట్టి వాళ్ళకి ఏదైతుందో ఉచితంగా రవాణా సదుపాయం కల్పిస్తున్న తల్లి. మీరు ఎక్కడికైనా పోండి అవ్వ, ఆర్టీసీ బస్సులో మనం ఎక్కడ ప్రయాణం చేసినా ఉచిత రవాణా సౌకర్యం మనకు సదుపాయం కల్పించింది తల్లి. ఇలా గృహ అవసరాలకు ఏదైతుందో గతం లోపల విద్యుత్ భారం అయితే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో ఇలా గ్రామీణ ప్రాంత నిరుపేద వర్గాలకు విద్యుత్ భారం కాకూడదనే భావనతో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం. నాకు తెలిసి కర్ణాపురం గ్రామంలో అసలు బిల్ కట్టేటోళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే నాకు అనుమానం అంటున్నాను. అంటే అందరూ కూడా 200 యూనిట్ల లోపే మనం కాల్చేటోళ్ళు ఉంటాం. ఇక్కడ ఏదో ఎవరైనా బోర్ మోటార్ ఉండో అటువంటి వాళ్ళకి ఏదైతే కొద్దిగా ఎక్కువ వస్తుంది కావచ్చు, కానీ లేని వాళ్ళకైతే అందరికీ వీళ్ళ ఉచిత విద్యుత్ బిల్లు అనేది మామూలు విషయం కాదంటుండే. మొదటిగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఎవరు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బలోపేత కోసం పనిచేసిండో ఆయనే మన నిజమైన ప్రతినిధి, ఆయన్ని మనం రేపు సర్పంచ్ గెలిపించాలి. దయచేసి ఏదైతున్నదో సరే, నాకైతే నేను ఎప్పుడు కన్నాపురం గ్రామం నాకు అత్యంత సన్నిహితమైన గ్రామం. నాకు వెనుకడికి 40 ఏళ్ళ కింద నేను న్యాయవాద వృత్తిలో ఉన్నప్పుడు కూడా ఈ గ్రామంతో సంబంధమే. నాకు న్యాయవాద వృత్తిలో ఉన్నప్పుడు కూడా నాకు ఈ గ్రామంతో సంబంధం. తదుపరి జగిత్యాల నియోజకవర్గం నేను శాసనసభ్యుడిగా ఎంపిక కావటం, అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఎప్పుడు ఎవరికి ఆపత వచ్చినా కానీ ఏది ఇస్తుందో మరి నేను గ్రామం తోడుగా ఉండడం, నాకు మీరు తోడు ఉంటున్నాను. ఇలా మరొక్కసారి గ్రామానికి వచ్చి నన్న అధ్యక్షుడైండు మనోడు, నేను ఎట్లా మీకు తోడు ఉంటానో ఆయన కూడా తోడు ఉంటాడు. నేను అందుబాటులో లేకుండా ఆయన ఉంటాడు. కాబట్టి ఏదైతుందో రేపు మన గ్రామానికి ప్రభుత్వ పరంగా రావాల్సిన సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలు, అవి ఇండ్ల మంజూరీ కానివ్వండి, ప్రధానంగా ఇండ్ల మంజూరీ. ఎవడో వచ్చి చెప్పుకుంటాడు నేను మంజూరు చేస్తాను, ఇది లేదా పెద్దరికం ఆయన అంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ మంజూరీ. ఇది ఎవరి మంజూరీ? కాంగ్రెస్ పార్టీ మంజూరీ. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పంటే ఇప్పుడు కొన్ని మంజూరు అయినాయి, ఇంకా కూడా అర్హత గల వారికి కూడా ఇంకా మంజూరు చేయడం జరుగుతుందని చెప్పంటున్నాను. నేను గ్రామానికి కలిసే సదుపాయాలు, సౌకర్యాలు, రవాణా సౌకర్యం, ఆర్టీసీ బస్సే కానీ ఇంకా మిగిలిన సదుపాయాలు, కురుపల్లెకు నిజంగా రోడ్ అయినట్టయితే మన సదుపాయం ఏర్పడుతుంది. గ్రామాలు ఇంకా మిగిలిపోయిన రోడ్లు ఉన్నాయి, డ్రైన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా చేద్దామని చెప్పంటే. కానీ రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో అది ప్రధానం చెప్పంటున్నాను. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో మనకు అందుబాటులో ఉండే అభ్యర్థి, మన మన్ననలు పొందే అభ్యర్థి, ఎవరు మర్యాదగా మనం చెప్పింది వింటారు, అది కూడా గమనించాలి. మర్యాద ఎవరు మనం చెప్పింది వింటాడు, దాన్ని ఏ విధంగా పరిష్కారం చేసి మనకు తోడు నిలబడతారు, అది గమనించాలి. నిజమైన కాంగ్రెస్ వాది ఎవరు గమనించాలి. ఇప్పుడు మా మిత్రుడు సతీష్ ఏదైతున్నదో మేమే అంటున్నాం, నాయన అప్పుడు ఎంపీటీసీ చేద్దామంటే మనకు అదృష్టం కలిసి రాలేదు. ఈసారి ఏదైతుందో నువ్వు సర్పంచ్ అయినట్టయితే కేవలం కన్నాపూర్కే కాదు నాయన, జగిత్యాల మండలంలో సతీష్ అటువంటి సర్పంచ్ అయితే కేవలం కన్నాపూర్ గ్రామానికే కాదు నాయన,
ఆయన ఒక న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఏదైతుందో ఆయన మొత్తం మండలం లోపల మనకి ఎవరికి ఏ ఆపత వచ్చినా కానీ నిలబడి పని చేయగలుగుతాడు. దయచేసి అందరు కూడా మరి అందరు సహకరించాలి. మేము చాలా రోజుల తర్వాత కన్నాపురం గ్రామానికి వచ్చిన మరి ఇంత మంచి కార్యక్రమం నిర్వహింపజేసుకున్నాం. ఇవాళ నేను అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు చెప్తున్నా. ఇంకెప్పుడు ఏ సమస్య ఉన్నా నేనైతే నాకు ఏ పదవి హోదా ప్రధానం కాదే. ఈ సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలల్లా నేను ఎన్నో ఒడిదుడుకులు చూసింది నేను. కానీ నాకెప్పుడు ఏదైతుందో ఈ ప్రజాక్షేత్రం జగిత్యాల నియోజకవర్గమే ప్రధానం. ఇక్కడ ఎవరికి ఆపద వచ్చినా నేను అందుబాటులో పనిచేస్తుంది. అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. నిండు ఏదైతే మంజూరు ఇచ్చినామో ఇంకా కూడా ఏదైతే మిగిలిన వాటి కూడా మంజూరు చేద్దామని చెప్తున్నాను. దానికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.